బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ జిల్లాలో లారీ అసోసియేషన్ ఆగడాలు మితిమీరుతున్నాయి. పెద్దలకి సీరియల్ నెంబర్లు ఇస్తున్నారంటూ పలువురు లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు సీరియల్ నెంబర్ ఇవ్వడం లేదని మనస్తాపంతో ఒక లారీ యజమాని ఆత్మహత్యత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగాడు. దీంతో వెంటనే స్థానికులు బాధితుడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. లారీ యజమాని పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో లారీ అసోసియేషన్ ఆగడాలు మితిమీరుతున్నాయి. పెద్దలకి సీరియల్ నెంబర్లు ఇస్తున్నారంటూ పలువురు లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు సీరియల్ నెంబర్ ఇవ్వడం లేదని మనస్తాపంతో ఒక లారీ యజమాని ఆత్మహత్యత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగాడు. దీంతో వెంటనే స్థానికులు బాధితుడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. లారీ యజమాని పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లలో అందిస్తారు. చంద్రశేఖర్, ఆ చక్రి ఏదైతే వరంగల్ ఎన్మాముల మార్కెట్ దగ్గర ఉన్న లారీ అసోసియేషన్ ఆగడాలు భరించలేక ఒక లారీ యజమాని అయితే పురుగుల మందు తాగినట్లుగా తెలుస్తుంది. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్తున్న వ్యక్తిని పోలీసులు వెంటనే వచ్చి తనని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం అతనికి ఎంజిఎం హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమంగా ఉందైతే చెప్తున్నారు. ఏదైతే ఎన్మాముల మార్కెట్ లో నిత్యం వందలాది లారీలు ఇక్కడ నుంచి ఎన్మాముల మార్కెట్ కు వచ్చిన, ఎందుకంటే ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్, వ్యవసాయం మార్కెట్ అయిన ఎన్మాముల మార్కెట్ లోంచి నిత్యం వందలాది లారీలు ఇక్కడ నుంచి మిర్చి, పత్తి, తర్వాత ఈ వడ్లని తీసుకొని వెళ్తుంటాయి. దానికి తోడు ఏదైతే అక్కడ లారీ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే కొంతమంది యజమానులకి లారీలో అసోసియేషన్ తరఫున సీరియల్స్ ఇవ్వటం లేదు అని చెప్పేసి గతంలో కూడా పలుమార్లు రాజు అసోసియేషన్ సిబ్బందితో అసోసియేషన్ వాళ్ళతో గొడవ కూడా దిగినట్లుగా మనకు తెలుస్తుంది. దాంతో వీరు తనని అసోసియేషన్ నుంచి తొలగించడం వల్ల తనకి సీరియల్ రావట్లేదని కొంత మనస్తాపం చెంది, నేను లారీ నడుపుకోలేని పరిస్థితి, కిస్తీలు కట్టలేని పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా అవుతుంది, నాకు కంపల్సరీ సీరియల్ ఇస్తారా ఇవ్వరా అని ఆర్గ్యుమెంట్ చేసి అతను ఆవేశంగా తెచ్చుకున్న పురుగుల మందు తాగడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. అసోసియేషన్ సిబ్బంది కూడా, అసోసియేషన్ నాయకులు కూడా చెప్తుంది ఏంటంటే, గతంలో కూడా రాజుకు మేము చెప్పాము, ఎవరైతే అసోసియేషన్ నియమ నిబంధనల ప్రకారం 2 నెలల వరకు ఎవరు కూడా సీరియల్ పెట్టకపోతే వాళ్ళని అసోసియేషన్ నుంచి తొలగించే నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం ఇతను 2 నెలలు దాటింది, ఇతను ఎలాంటి సీరియల్ పెట్టలేదు. మళ్ళీ సీరియల్ కి రావడంతో అది కుదరదు, మిమ్మల్ని అసోసియేషన్ నుంచి తొలగించామని చెప్పినప్పటికీ కావాలని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కోసం కొంతమంది ప్రోద్బలంతో ఈ రాజు అనే వ్యక్తి ఈ విధంగా చేశాడు. గతంలో కూడా తను ఆఫీస్ లో, అసోసియేషన్ ఆఫీస్ కు వచ్చి వాగ్వాదం చేసి తలకాయని అక్కడ ఉన్న క్యాబిన్ గ్లాస్ కు పగలగొట్టి ఆ పగిలిన ముక్కతో అసోసియేషన్ యొక్క మేనేజర్ ని బెదిరించారని చెప్పేసి కూడా ఇటు అసోసియేషన్ నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూర్చొని మాట్లాడుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. తొందరపాటుతో అతను ఇటు మందు, క్రిమి సంహారక మందు తీసుకోవడం అయితే అది కరెక్ట్ కాదని అసోసియేషన్ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూర్చొని మాట్లాడుకుంటే ఇలాంటి సమస్యలకి ఒక ఫుల్ స్టాప్ దొరుకుతుందని అసోసియేషన్ నుంచి చెప్తున్నారు. చక్రి, లారీ అసోసియేషన్ ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. పెద్దలకి సీరియల్ నెంబర్లు ఇస్తున్నారంటూ పలువురు లారీ యజమానులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో లారీ అసోసియేషన్ సభ్యులు ఏం చెప్తున్నారు? అదే ఇప్పుడు ఎవరైతే కొంతమంది బాధితులు ఉన్నారో వారు చెప్తున్నారు, లారీ అసోసియేషన్ వారి యొక్క ఎవరైతే వారికి క్లోజ్ గా ఉంటారో, అసోసియేషన్ లో నాయకులు ఉంటారో వారు కనుసన్నల్లో ఉన్న వారికి మాత్రమే ఇటు సీరియల్ ఇస్తున్నారు. మిగతా వారిని సీరియల్ ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారు. దాంట్లో మేము మా బ్రతుకుదరు ఇబ్బంది అవుతుంది. మేము లారీ అసోసియేషన్ సభ్యులైనప్పటికీ
ఆమె కక్ష కట్టి ఈ విధంగా చేస్తున్నారని ఒక పక్క బాధితులు చెప్తున్నారు. ఏదైతే లారీ అసోసియేషన్ చెప్తున్నారు, లారీ అసోసియేషన్ కి ఒక బైలా ఉంటుంది. ఆ బైలాస్ ప్రకారం ఆల్రెడీ బైలాస్ అనేది మేము పేపర్ ప్రకటన ద్వారా కూడా మేము తెలియజేశాము. ఎవరైతే 2 నెలలుగా సీరియల్ పెట్టకపోతే వారిని ఆ బైలాస్ ప్రకారం వారిని అసోసియేషన్ నుంచి తొలగించడం జరుగుతుంది. వీళ్ళు 2 నెలల పాటు ఇక్కడ ఎలాంటి సీరియల్ పెట్టకుండా బయట ఎక్కడో కిరాయిలు నడుపుకొని ఇప్పుడు కిరాయిలు లేని సమయంలో వచ్చి వీరు సీరియల్ కావాలని ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి అన్ సీజన్ లో సీరియల్ కావాలని ఇబ్బంది పెట్టి సీజన్ లో వీళ్ళు అసోసియేషన్ తరఫున సీరియల్ రాలేదు కాబట్టి బైలాస్ ప్రకారం మేము తొలగించాము. అయినప్పటికీ కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయిపోయేదానికి ఇలా అత్యంతంగా మా పురుగుల మందు సేవించి బ్లాక్ మెయిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది రాజు అని వ్యక్తే కాదు, కొంతమంది రాజు వెనుక ఉండి చేపిస్తున్నారు. అసోసియేషన్ ని బ్లాక్ మెయిల్ చేయాలని ఈ విధంగా చేస్తున్నారని ఇటు అసోసియేషన్ తరఫున చెప్తున్నారు. చక్రి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.